హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మాజీ టాస్క్ ఫోర్స్ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ నేడు రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతోంది. మొదటి రోజు విచారణలో భాగంగా సిట్ బృందం దాదాపు 6.5 గంటల పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించింది. నేటి విచారణలో ప్రధానంగా హార్డ్ డిస్క్ల ధ్వంసంపై సిట్ దృష్టి పెట్టింది. మొత్తం 26 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లుగా గుర్తించిన అధికారులు అందులో 7 కొత్త హార్డ్ డిస్క్లను రీప్లేస్ చేయడంపై కూపీలాగనున్నారు. ఈ రీప్లేస్మెంట్ వెనుక ఉద్దేశంపై విచారణ సాగనుంది. అలాగే రివ్యూ కమిటీ అనుమతితోనే ఫోన్లు ట్యాప్ చేశారా అన్న కోణంలో కూడా సిట్ విచారించనుంది. ఈ సంచలనాత్మక కేసులో మరిన్ని వివరాలు వెలికి తీసేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావును రెండో రోజు సిట్ విచారిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ రెడ్డి తెలుసుకుని. దుర్గేష్, చెప్పండి, ముఖ్యంగా 26 హార్డ్ డిస్క్లకు సంబంధించి ఈ రోజు ప్రధానంగా విచారణ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. నిన్న ఏమైనా కీలక ఆధారాలు ఏమైనా తెలుసుకోగలిగిందా సిట్? అంటే దేశంలో సంచలనమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా పొలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా సిట్టాన్ని చెప్పారు. ఎందుకంటే ప్రభాకర్ ఎట్టకేలకు తప్పించుకున్నటువంటి నేపథ్యంలోనే ఎట్టకేలకు మన పోలీస్ కస్టోడియల్కి ఇచ్చినటువంటి అంటే పోలీసు కస్టోడియల్కి ఇచ్చిన నాలుగు జరిగింది. నిన్న దాదాపుగా 6 గంటల పాటు విచారణ చేసే అధికారులు అయినప్పటికీ కూడా తాను చేసినటువంటి ఏదైతే ఆర్టిస్ట్ 26 ఆర్టిస్టులు ధ్వంసం చేసిందని కూడా ఎక్కడ పడేశారు దానిపైన కూడా అడుగుతున్నటువంటి ప్రశ్నల వర్షం. ఎందుకంటే ఆల్రెడీ తను ఎవరి పేరు చెప్తారని కూడా ఇప్పుడు సంచలనమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఎప్పుడు అని చెప్పి ఎవరెవరో పేర్లు చెప్తారని ఒక హాట్ టాపిక్ మారిందని చెప్పుకో తెలంగాణ వ్యాప్తంగా. ఎందుకంటే ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించాడు. ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారమే ప్రణీతరావు, భుజంగరావు, రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డారు అని చెప్పినటువంటి నేపథ్యంలో చూసాము. ప్రణీతరావు అండ్ తిరుపతి భుజంగరావు ఎవరైతే వీళ్ళు ఎస్బీలో పనిచేసినప్పుడు కూడా ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేసామని వాళ్ళు క్లియర్గా చెప్పుకోవడం ఒప్పుకున్నటువంటి పరిస్థితి. మరి ప్రభాకర్ రావుకు ఎవరు ఆదేశాలు జారీ చేశారు? మరి ప్రభాకర్ రావు ఎవరు చెప్తే వీళ్ళకు ఆదేశాలు జారీ చేసినతోనే ఫోన్ ట్యాపింగ్ చేస్తారన్న దానిపైన కూడా ఇవాళ ప్రశ్నల వర్షము కురిపించబోతున్నారు. అదేవిధంగా మొత్తం కూపీలాగా ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఎటువంటి సమాచారం ఇస్తాడని చెప్పారు. ఎందుకంటే గతంలో కూడా 6 సార్లు వచ్చినప్పుడు కూడా ఆ విచారణ వేరు, ఇప్పుడు వచ్చేటువంటి విచారణ వేరు. ఎందుకంటే ప్రభాకర్ రావుకు ఆల్రెడీ తెలుసు, తను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయి పదవులు అనుభవించాడు కనుక తనకు తెలుసు. ఎందుకంటే ఈ విచారణలను కూడా 2-3 రకాలు ఉండేటువంటి పరిస్థితి తనకు తెలుసు. ఎట్లా అంటే గతం మామూలు పోలీసు కస్టడీకి విచారణకు వచ్చేటువంటి వేరు, ఇది కస్టోడియల్ విచారణకు వచ్చేటువంటి వేరు. ఎందుకంటే పోలీసు స్టైల్ విచారించేటువంటి తనకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ కస్టోడియల్ విచారణ అనేది వేరు ఉంటుంది. ఎందుకంటే తను ఆల్రెడీ సుప్రీంకోర్టుకు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పెండింగ్లో పెట్టడం జరిగింది. పోలీస్ సిట్టు అధికారులు మాత్రం పోలీసుకు సహకరించట్లేదు, ఈ కేసుకు ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు అని చెప్పి దాటా వేస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆ పెండింగ్లో ఉన్నటువంటి పిటిషన్ కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ కస్టోడియాకి ఇచ్చారు. కస్టోడియల్లో తను ఎటువంటి సమాచారం పోతారని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరు మెప్పుకోరం చేస్తారు. దీంట్లో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న ఓఎస్డీగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పాత్ర ఏంది, తిన పాత్ర ఎంతవరకు ఉన్నది, వీళ్ళిద్దరు కలిసి ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు? ఎందుకంటే కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నేతలతో పాటు కూడా వ్యాపారవేత్తలు, సినిమా రంగాలందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ మాట్లాడేవన్నీ కూడా వాళ్ళు బెదిరింపులకు పాల్పడ్డారని బట్టి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చేసింది ప్రభాకర్ రావు. ఎవరి మెప్పు కోసం చేశారు అన్న దానిపైన ఇవాళ అడగబోతున్న పరిస్థితి. ఏవైతే డివైస్లు ఉన్నాయో, హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు డ్యామేజ్ చేశారు, ఎక్కడెక్కడ డ్యామేజ్ చేశారు, ఎక్కడ పెట్టారు అన్న దానిపైన ఇవాళ అడగబోతున్నారు. తన దగ్గర ఉన్నటువంటి 5 సెల్ ఫోన్లు ఏదైతున్నాయో, 5 సెల్ ఫోన్లకు సంబంధించిన 3 సెల్ ఫోన్లు ఏదైతున్నాయో దాంట్లో అదంతా ఒక క్లౌడ్లో నుంచి మొత్తం డిలీట్ చేసిన పరిస్థితి. ఆ హై ఫోన్లకు సంబంధించిన దాన్ని ఎందుకు డిలీట్ చేశారు? మిగతా 2 ఫోన్లు ఏదైతున్నాయో వాటిని డిలీట్ చేసిన తర్వాత ఇవ్వడంతోనే దాంట్లో ఎలాంటి డాటా లేదని చెప్పడం. మరి ఇది అప్పుడే ఎందుకు ఇవ్వలేదని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాము. కనుక ఇవన్నీ చూస్తే తన దగ్గర ఉన్న ఫోన్ డాట్ అన్నిటి కూడా డ్యామేజ్ చేసిన పరిస్థితి. ఎందుకు డ్యామేజ్ చేస్తారు అన్న దానిపైన కూడా వాళ్ళు అడగబోతున్న పరిస్థితి. వాళ్ళ దాదాపుగా 500 మంది కూడా పైన పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో బాధితులు ఎంతమంది ఉన్నారు, బాధితులను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇక్కడ నిందితులుగా ఉన్నట్టు వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, విచారించారు. ఇవన్నిటి కూడా కొలికి తీసుకొని ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్కులు కానివ్వండి, గతంలో ఉన్నట్టు 7 కొన్ని కొత్తవి కూడా కొన్ని
తీసుకొని అక్కడ పెట్టినటువంటి పరిస్థితి మార్చి పెట్టాడు. వీటన్నిటికి సంబంధించి ఇవాళ ప్రశ్నలు అడగబోతున్నటువంటి పరిస్థితి బాగున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ గతం నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క సిట్టు అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తు కూడా వేగవంతమైన చేస్తూ చెప్పొచ్చు. ఈ వేగవంతంలో అసలు ప్రభాకర్ రావు ఎవరి పేరు చెప్తాడు అనేది కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే ఎవరు చెప్పారు, ఎందుకు ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. రివ్యూ కమిటీ లేకుండా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. రివ్యూ కమిటీలో ఉన్నటువంటి హోమ్ సెక్రటరీ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఎస్ వీళ్ళందరూ ఉండాల్సిన పరిస్థితి ఉండేది. వీళ్ళందరూ కూడా కలిసి కూర్చుండి ఒక ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం, ఒక దేశద్రోహులు, ఒక దేశం పైన దాడి చేసిన కోసం వీళ్ళ ఉగ్రవాదులు, మావోయిస్టులు, వీళ్ళ ఫోన్లు అందరూ రెగ్యులర్గా మాట్లాడుతూ వాళ్ళే ట్యాప్ చేస్తున్నామని చెప్పి ఒక కమిటీ, రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీలో మీటింగ్లో వీళ్ళు చర్చించి పెట్టాల్సిన పడుతుంది. అటు కాకుండా అది రివ్యూ మీటింగ్ తెలియకుండానే రివ్యూ మీటింగ్లో నిర్ణయం తీసుకోకుండా వీళ్ళంతకు వీళ్ళే ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారనేది కూడా ప్రధానమైన ఆరోపణ ఉండే పరిస్థితి. ఎందుకు పాల్పడ్డారు, ఎవరెవరు మెప్పు కోసం చేశారని. మరి ప్రభాకర్ రావు ఆదేశాలతోనే మేము చేశామని చెప్పి ప్రణీత్ రావు వీళ్ళందరూ ఒప్పుకున్నట్టు నేపథ్యంలోనే మరి ప్రణీత్ రావుకు ప్రభాకర్ చెప్తే మరి ప్రభాకర్ రావుకి ఎవరు చెప్పారు, అది ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ప్రభాకర్ రావు ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు, మరి ఎవరైనా గతంలో ఉన్నట్టు మంత్రులే చెప్పారా, గతంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి చెప్పిండా, లేకుంటే ఎవరు చెప్పారు అని దానిపైన కూడా మలగులాలు పడుతున్న పరిస్థితి. వాళ్ళ ప్రభాకర్ రావు చెప్పేటటువంటి మాటలే ఇవాళ సిట్టుకు ఒక వేగవంత దర్యాప్తుకు ఒక కొలికి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ప్రభాకర్ రావు చెప్పేటట్టు మాటలే ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దానికన్నీ కూడా పొందుపరిచేటటువంటి. మరి గతంలో కూడా డీజీపీ ఉన్న మహేందర్ రెడ్డి పేరు కూడా ఒక ప్రస్తావనకు తీసుకొచ్చిన ప్రభాకర్ రావు. ఎందుకంటే తను తప్పించుకునే ప్రయత్నంలో రకరకాల పేరు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా నాకు తెలియదని చెప్పాడు. మళ్ళీ అడిగినప్పుడు కూడా నాకు తెలియదు, నేను మర్చిపోయాను అని చెప్తాను. ఇదంతా మర్చిపోయినట్టు పక్కన పెట్టుకుంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చెప్తే చేయించావు అనేది ఒకటి మెయిన్గా కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభాకర్ రావు ఎవరు చెప్తే చేయించారన్న దానిపైన ఇవాళ సిట్టు అధికారుల ముందు చెప్పబోతుండగా ఈ వారం రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉండవలసిన పరిస్థితి లొంగిపోవడం కనుక పోలీస్ స్టేషన్ కస్టోడియల్ విచారణ అంటే పోలీస్ స్టేషన్లో ఉండాలి. డే అండ్ నైట్ పోలీస్ స్టేషన్లో ఉండాలి. తనకు ఇంటి నుంచి ఫుడ్, టాబ్లెట్, మెడిసిన్స్ మాత్రమే ఇంటి దగ్గర నుంచి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. మిగతాదంతా కూడా ఇక్కడ ఉండాలా. ఈ రోజు కాసేపట్ల నుంచి కూడా ప్రారంభమైనటువంటి విచారణ గంట పాటు నుంచి కూడా విచారణ కొనసాగుతున్నది. ఇవాళ హార్డ్ డిస్క్లకు సంబంధించి కానీ ఫోన్లకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్, ఫోన్ ఏదైతే వాడాడో ఫోన్ క్లౌడ్లు ఇవన్నిటిపైన కూడా ఇవాళ విచారణ జరగబోతున్న పరిస్థితి ఉన్నది. మరి సాయంత్రం వరకు ఎటువంటి సమాచారం రాబడతారని కూడా చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ 8 రోజులు, వారం రోజుల పాటు విచారించిన తర్వాత ఇదంతా కూడా సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు స్టేట్మెంట్ అంతా మరి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి మళ్ళీ పోలీసులకు సిట్టుకు వాళ్ళ సరైన సమాచారం ఇచ్చాడా లేదా అని చూసిన తర్వాత మా అవసరం అనుకుంటే మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ కూడా సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేసి మళ్ళీ విచారించే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ 8 వారం రోజుల పాటు విచారణలో ఏం చెప్పబోతున్నాడో చూడాల్సి. మరి గతంలో కూడా ఆల్రెడీ 6 రోజుల పాటు వచ్చినటువంటి విచారణలో ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు, అప్పుడు చెప్పినటువంటి సమాచారం ఏంది, ఇప్పుడు చెప్తున్నాడు సమాచారం ఏంది, అప్పుడు వచ్చిందట మామూలుగా ఇన్వెస్టిగేషన్కు రావడం జరిగింది, ఇప్పుడు కస్టోడియల్ విచారణ జరుగుతుంది. మరి కస్టోడియల్ విచారణకును కామన్గా వచ్చేటువంటి విచారణకు చాలా తేడా ఉంటుంది. ప్రభాకర్ రావుకు తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్లు అందరికీ కూడా తెలుసు. ఈ వాళ్ళు వచ్చేటువంటి కస్టోడియల్ విచారణలో వేరే విధంగా ఉంటుంది. అంటే విచారణలో భాగంగా కూపిలాగే ప్రయత్నం చేస్తారు, విచారిస్తారు, రకరకాల క్వశ్చన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలోనే ఈ విచారణ జరగబోతున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో మళ్ళీ ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగబోతున్న చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే. ఒక కొలిక్కి రావాలంటే ప్రభాకర్ రావు నోరు విప్పితేనే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే అంతవరకు కూడా ఈ కేసు అంతా కూడా ఇంకా ఇట్లనే పెండింగ్లో ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు కీలకం కనుక ఈ ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారం ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి కనుక ప్రభాకర్ రావుకు ఎవరు చెప్తే ఫోన్ చేస్తారు. గతంలో జరిగిన మునుగోడు ఎన్నికలు కానివ్వండి, దుబాక్ ఎన్నికలు కానివ్వండి, ఇంకా వగైరా ఏ ఎన్నికలు కానివ్వండి, లోకల్ ఎన్నికలు, ఈ ఎన్నికలలో కూడా అంతా ఫోన్ ట్యాపింగ్ల మీదనే పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్లన్నీ చేసి వాళ్ళకు బెదిరింపులకు పాల్పడ్డారని కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దగ్గర పోలీస్ దగ్గర ఉన్నటువంటి 2000 నెంబర్లకు సంబంధించిన డాటా కూడా సిట్టు అధికారులు ఉంది. ఆ సిట్టు దగ్గర ఉన్నటువంటి డాటా ఫోన్ కాల్ రికార్డింగ్ అన్న ఆధారంగానే ప్రశ్నలు ఇస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా చాలా సందర్భాల్లో అడిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి గతంలో జరిగిన విచారణకి ఇప్పుడు జరగబోతున్న విచారణకి చాలా వ్యత్యాసం ఉంది. గతంలో ఆయన నాకు తెలియదు, మర్చిపోయాను అనే విషయాల గురించి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్న విచారణ అలా కాదు. పర్టికులర్ గా సిట్ అధికారులు కూర్చుని అన్ని డీటెయిల్స్ పక్క ఆధారాలతో విచారణ చేస్తున్నారని చెప్పారంటున్నారు. దాంతో పాటు అసలు రివ్యూ కమిటీకి సంబంధించి కూడా చాలా కీలకమైన విషయాన్ని అయితే రాబట్టే విధంగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అనుకుంటే కదా దుర్గేష్? ఖచ్చితంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటారు. రివ్యూ మీటింగ్ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్లో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రివ్యూ మీటింగ్లో అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు అండ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మెయిన్ డీజీ కూడా ఉంటాడు. డీజీ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, ఇదంతా కూడా వాళ్ళు కూర్చుంటే ఒక కమిటీ వేసి కమిటీలో ఒక రివ్యూ మీటింగ్ పెడతారు. రివ్యూ మీటింగ్ పెట్టి ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయాలా, మావోయిస్టులు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, టెర్రరిస్టులు ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ నుంచి విదేశాల నుంచి ఎంతమంది కాల్స్ వస్తున్నాయి, ఇవన్నిటి మీద కూడా అనుమానంతో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి అది ఉంటుంది. అది కాకుండా పక్కన పెట్టేసి వీళ్ళకు వీళ్ళే ఒక రాజకీయ పలుకుబడి
వెనుకబడి ఒక రాజకీయ ఒత్తిళ్లకు ఎవరుతున్నారు, రాజకీయ నేతలు ఎవరెవరు మాట్లాడుతున్నారు, సినిమా రంగంలో ఎవరున్నారు, ఇదంతా కూడా వీళ్ళు ఒక బిజినెస్ మ్యాన్లు ఎవరు, వ్యాపారవేత్తలలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరున్నారు అండ్ ఫార్మాసిటికల్ కంపెనీలు ఎవరు ఉన్నారు, వీళ్ళన్నీ ఒక నెంబర్లన్నీ కూడా ఎన్నుకొని ఎవరెవరు మాట్లాడుతున్నారు, పర్సనల్ డాటా సంబంధించి కుటుంబాలను కూడా ఇవన్నీ కూడా మాట్లాడి ఇవన్నీ రికార్డు చేసి బెదిరింపులో పాల్పడ్డారు అనేది ఒక ప్రధానమైన అభియోగం ఉన్నది. ఇదంతా కూడా రివ్యూ మీటింగ్ తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ చేశారు అని దానిపైన ఈ రోజు కూడా విచారించబోతున్నాం. ఆల్రెడీ సిట్టు దగ్గర ఉన్నటువంటి పక్క సమాచారం ప్రకారమే ఇవాళ విచారించబోతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయాలి. రివ్యూ మీటింగ్ లేకుండానే వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. మరి ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఎందుకు చేస్తారు, ఎవరు చేయమంటే చేస్తారో దానిపైన ఇవాళ విచారణ జరగబోతుంది. ఇక్కడ గతంలో వచ్చినటువంటి విచారణ వేరు, ఇప్పుడు కస్టోడియల్ విచారణ వేరు. కస్టోడియల్ విచారణ అంటే వారం రోజుల పాటు పోలీస్ స్టేషన్లో తను అక్కడే ఉండాలా, 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి. తను ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడైనా డివైసులు పెట్టారా, ఆ డివైస్లు ఎక్కడ పెట్టారు, ఎందుకు ధ్వంసం చేశారు. ఒక ప్రభుత్వాలు మారిన వెంటనే ఎస్ఐబీలు ఉన్నటువంటి అధికారులు లేదా ఫోన్ ట్యాపింగ్ చేసిన అన్ని కూడా ప్రభుత్వం మారితే కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి పడుతుంది. ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయకుండా ప్రభుత్వం మారిన వెంటనే తక్షణమే డివైస్లన్నీ కూడా హార్డ్ డిస్క్లన్నీ కూడా ధ్వంసం చేసి ఆనవాళ్ళు లేకుండా చేసి కొత్త హార్డ్ డిస్క్లు కొన్ని 7 ఏదైతే అవుతుందో 7 మాత్రం కొనుక్కొచ్చి పెట్టడం జరిగింది. ఇదంతా ఎందుకు చేశారు అంటే అంతా కూడా డాటా ఉంటే ఈ ప్రభుత్వం కనుక మళ్ళీ వెలికి తీసే ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఆనవాళ్ళు లేకుండా చేశారని కూడా ప్రధానమైన ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు చూస్తే కేవలం ప్రభాకర్ రావు మీదనే ఉన్నటువంటి పరిస్థితి. ప్రభాకర్ రావు కనుక పేరు చెప్తే అది ఇంకా ఎక్కువగా ఎవరికి వాళ్ళు చుట్టుకుంటుందో అని కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి సమాచారమే ఇంకా ఉచ్చి బిగించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కస్టోడియల్ విచారణ ఉన్నాడు, మరి గతంలో వచ్చినటువంటి విచారణ వేరు, ఇప్పుడు కస్టోడియల్ విచారణ వేరు. కస్టోడియల్ విచారణలో వేరు, ఎందుకంటే ఆల్రెడీ ఇంతవరకు దాదాపుగా 6-7 మంత్స్ నుంచి విచారించి పంపించడం జరిగింది. ఇప్పుడు సెట్ అధికారులు కూడా కలెక్ట్ చేసినటువంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. ఫోన్ డాటా కానివ్వండి, ఫోన్స్ రికార్డింగ్స్ కానివ్వండి, కొన్ని డివైజ్లు కొన్ని దొరికినటువంటి ఎథికల్ హ్యాక్ చేసినటువంటి ఇవన్నీ డిలీట్ చేసి ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దీని ఆధారంగా ప్రణితరావు దగ్గర సెల్ ఫోన్ తీసుకున్నది, ల్యాప్టాప్ తీసుకున్నారు, దాంట్లో ఉన్నటువంటి ఆధారంగా 2000 నెంబర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. దాని ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావును విచారించబోతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టి ప్రభాకర్ రావును విచారిస్తారు. ప్రభాకర్ రావు విచారిస్తారు, మరి ఎటువంటి సమాచారం ఇస్తారో చూడాలి. ఎందుకంటే మరి ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి కీలకంగా మారబోతుందని చెప్పారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ కీలకంగా మారబోతుంది. ఒకవేళ మరి వారం రోజుల పాటు విచారించిన తర్వాత ప్రభాకర్ రావు సిట్టు అధికారులకు ఏమాత్రము తను సహకరించట్లేదా అనేది కూడా సుప్రీంకోర్టుకు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు సహకరించకపోతే అవసరం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కస్టడీలో తీసుకుంటారా, లేకుంటే తనను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి మళ్ళీ అవసరం కూడా కస్టడీకి పిస్టేషన్ వేసి కస్టడీలో తీసుకొని విచారిస్తారా అని దానిపైన సందిగ్ధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కస్టడీలో విచారణలో ఉన్నాడు, ఇంకా శుక్రవారం వరకు ఉంటాడు తను. ఈ శుక్రవారం వరకు ఉన్నటువంటి విచారణ కూడా వీళ్ళు సుప్రీంకోర్టుకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎటువంటి కూబిలాగుతారు, ఏమి విచారించబోతున్నారు, ప్రభాకర్ రావు ఎవరి పేర్లు చెప్పబోతున్నాడని కూడా ఉత్కంఠగా మారుతామని చెప్పారు. ప్రభాకర్ రావు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు అప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ఆయనలో తినంతా కూడా కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఓఎస్డీగా ఉన్నాడు గత ముఖ్యమంత్రికి, ఆ ముఖ్యమంత్రి దగ్గర ఓఎస్డీగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి చెప్తాను చేశాడు. ఆ రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఎంతమందికి వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారు, ఎంతో హవాలా డబ్బుల సొమ్ములో కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లకు బెదిరించి డబ్బులు తీసుకున్నారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ ఉన్నది. కొంతమంది ఫార్మాసిటికల్ కంపెనీలకు వెళ్ళి వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకొని అగ్రిమెంట్లో కూడా వీళ్ళు పార్ట్నర్షిప్లు తీసుకున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర విల్లాలు రాసుకున్నారు, ప్రాపర్టీ ఇవన్నీ ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటికి సంబంధించినంతా కూడా ఈరోజు ప్రభాకర్ రావును విచారించబోతున్నటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ మీద ఇవాళ జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్లోనే హార్డ్ డిస్కులు అండ్ ఫోన్ నంబర్లు ఎవరైతే ఇచ్చారో 2000 మందికి సంబంధించినటువంటి నంబర్ అన్నీ కూడా సిట్టు దగ్గర డాటా ఆధారంగానే ఇవాళ విచారించబోతున్నారని చెప్పాలి. మరి ఇవాళ ముగిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ రేపు ఉంటుంది, గెలుంటే 6 రోజుల పాటు ఉంటుంది. ఈ 6 రోజుల పాటులో ఏం చెప్పబోతున్నదని కూడా ఉత్కంఠమైన వాతావరణం కూడా ఎదుర్కొంటుంది కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే మరి ప్రభాకర్ రావు ఎవరి పేరు చెప్తారనేది కూడా మొత్తం అది బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. బోరా రైట్. థ్యాంక్ యూ దుర్గేష్.